నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. మేము వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులం. ఈ విద్య తాతల ముత్తాతల కాలం నుంచి కూడా మాకు అనువంశంగా సంప్రాప్తమైనది. దీనికి ఆధారాలుగా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా మేము పొందుపరిచినాం. ఈరోజు మా పూర్వీకుల నుంచినటువంటి ఒక అనుభవ వైద్యాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. అదే అందరికి కూడా ఈరోజు చాలా వరకు కూడా జనాలకు చర్మ వ్యాధులు వస్తూనే ఉంటాయి. అది గజ్జి కానీ, తామర కానీ, రకరకాల చర్మ వ్యాధులు, దాదాపు అంతు తెలియనటువంటి చర్మ వ్యాధి. అయితే వ్యాధి ఏంటి అనేది సరిగా గుర్తించి ఫలానా సమస్య ఉంది అని మాత్రం మమ్మల్ని అడగండి. అలా కాకుండా మాకు దురద ఉంది అంటే అన్ని రకాలకు ఆల్మోస్ట్ చాలా వ్యాధులకు కూడా దురద అనేది ఉంటుంది. అది దురద ఉండాది అనేది కాదు సమస్య. ఏ చర్మ వ్యాధి, ఆ చర్మ వ్యాధికి ఏం పేరు ఉండదో ఆ పేరు కనుక్కొని మాత్రం మమ్మల్ని అడగవలసిందిగా కోరుకుంటున్నాను. కొన్ని రకాల చర్మ వ్యాధులకి సింపుల్గా మనం పోగొట్టుకునే విధానాన్ని నేను తెలియజేస్తున్నా. కాయ గన్నేరు అండి, విషగన్నేరు, కాయ గన్నేరు అని పేరు. పసుపు పూలు కాస్తే ఆకులు పొడుగ్గా ఉంటాయి. ఈ ఆకును అంత ఆకు తీసుకొని వచ్చి పక్కకు పెట్టుకోండి. సీతాఫలం ఆకులు, ఇది మనకు ఫలం తిని ఆ ఆకు తెలుసు కదా మీకు అందరికీ కూడా. సీతాఫలం అనేది ఆ యొక్క ఆకులు తీసుకొని వచ్చి అవి కూడా కొన్ని ఆకులు సేకరించుకోండి. మరొకటి నల్ల ఉమ్మెత్త ఆకులు, అవి కూడా కొన్ని ఆకులు సేకరించుకోండి. మరొకటి రెప్పాల, పాల కొడిసె పాల అని చెప్పబడే ఈ యొక్క మొక్క ఆకులు కూడా కొన్ని సేకరించుకోండి. అదేవిధంగా పిచ్చి కుసుమ అని చెప్పబడే మొక్క ముళ్ళులు ఉంటాయి. అదేవిధంగా పసుపు పూలు కాస్తాయి. అది ఆరు బయట ప్రాంతాలలో పొలాల దగ్గర మనం దర్శనమిస్తూ ఉంటే మనం చూస్తూనే ఉంటాం. ఆ యొక్క పిచ్చి కుసుమ యొక్క ఆకులు కూడా మొత్తం సమూలాన్ని తెచ్చుకోండి. మరొకటి అతి తక్కువ మోతాదుగా చిత్రమూలం ఆకులు ఒక గుప్పిడి మాత్రమే వేయండి. ఇవన్నీ వేసి కచ్చిపిచ్చిగా దంచి యాప నూనె, కానగ నూనె, ఇప్ప నూనె, నూగల నూనె, కొబ్బరి నూనె, ఇవన్నీ కూడా సమానంగా కలపండి. కలిపి బాగా కళాయిలో పోసి మంట పెట్టి దీంట్లో నేను చెప్పినటువంటి మొక్కల యొక్క సమూలం అంతా వేసి బాగా కుకింగ్ చేసి అంటే ఉడకబెట్టి దాన్ని తీసుకోండి. పట్టిక, అదేవిధంగా మనకు గంధకము, బావంచాలు వేసి తైలంగా దింపుకోండి. మనకు ఎక్కడైతే చర్మ వ్యాధి అనేది ఉందో ఆ యొక్క చర్మం పైన దాన్ని రాస్తూ వచ్చారంటే శాశ్వతంగా చర్మ వ్యాధులను నివృత్తి పొందవచ్చు. ఈ యొక్క చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఖచ్చితంగా పాటించినటువంటి నియమాలు ఏంటంటే, వీళ్ళు ప్రతిరోజు కూడా శుభ్రంగా స్నానం చేసుకోవాలా. స్నానం చేసిన బట్టలను వేడి నీటిలో బాగా ఉతికి ఎండకు వెండించుకోవాలి. దీంతోపాటు వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ ఆయిల్ను ఆచరిస్తూ పచ్చిమిరపకాయ, వంకాయ, కొబ్బరి, పల్లీలు, మాంసాహారాలు పూర్తిగా నిషిద్ధం చేసుకోవాలి. అప్పుడు ఎటువంటి చర్మ వ్యాధి అయినా పథ్యం పాటించినప్పుడు 100% తప్పనిసరిగా వీళ్ళ యొక్క చర్మ వ్యాధి నివృత్తి పొందవచ్చు. మరొకటి, చర్మ వ్యాధులు అనేక రకాలండి. మీకు ఎటువంటి చర్మ వ్యాధులైనా ఉన్నాయి, ఏ యొక్క చర్మ వ్యాధి ఉన్నా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మాకు ఇటువంటి చర్మ వ్యాధి ఉండాది అని మాత్రం చెప్పాలి. ఎందుకంటే
చాలామందికి చర్మ వ్యాధి అంటే ఏది ఎందుకు తెలియకుండా అనేక రకాల మందులు వాడుతూనే ఉంటారు. అక్కడ డాక్టర్ చెప్పిందైనా మాకు చెప్పరు. వాళ్ళు రెండే పదాలు వాడుతున్నారండి. ఒకటి ఫంగస్సు, అదేవిధంగా ఇన్ఫెక్షన్ అని కూడా చెప్తూ ఉంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ అయింది. ఆ తర్వాత చర్మ వ్యాధుల్లో ఈ దురద రావడం, ఇటువంటి సమస్యలకి పేరు కూడా తెలుసుకోకుండా, ఏ వ్యాధి అని తెలుసుకోకుండా వీళ్ళు ఫోన్ చేసేసి మాకు దురదలండి అని చెప్తూ ఉంటారు. ఇది తప్పు. మీకున్నటువంటి చర్మ వ్యాధి ఏది, అది ఏ సమస్య వచ్చి ఎంతకాలం వచ్చింది నుంచి ఉంది అనేది కూడా సవినయంగా తెలియచేయాలి. అప్పుడే దానికి సరైనటువంటి మందులు పొందుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే.